డైట్ చేయకుండానే ఇంత ఫిట్ గా ఎలా సీక్రెట్ బయటపడిందిగా అంటూ సోషల్ మీడియాలో గోల మొదలు పెట్టేశారు. ఒకప్పుడు క్యూట్ లుక్ తో చబ్బీ గర్ల్ ఇమేజ్ తో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న హీరోయిన్ హన్సికా మోత్వాని ఇప్పుడు చూస్తే పూర్తిగా మారిపోయినట్లు కనిపిస్తోంది. ఎవరూ ఊహించని విధంగా చాలా స్లిమ్ గా టోన్ లుక్ తో కనిపించింది. అందరినీ షాక్ కు గురి చేస్తోంది. ఈ మార్పు ఎలా వచ్చిందో తెలుసుకోవాలని ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఇండస్ట్రీ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాను ఎలాంటి కఠినమైన డైట్ పాటించలేదని హన్సికా చెప్పడం అసలు ట్విస్ట్. హన్సికా మోత్వాని బాలనటిగా మొదలుపెట్టి తర్వాత హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోలతో నటించి టాప్ హీరోయిన్ గా నిలిచింది. కొంతకాలంగా ఆమె లుక్ లో వచ్చిన మార్పు అందరూ గమనిస్తున్నారు. ఒకప్పటి కంటే చాలా సన్నబడింది. సాధారణంగా సినీ తారలు బరువు తగ్గితే వెంటనే డైట్ ప్లాన్, న్యూట్రిషనిస్ట్, ఇంటర్మీడియట్ ఫాస్ట్ అండ్ కీటో లాంటి మాటలు వినిపిస్తూ ఉంటాయి. కానీ హన్సిక మాత్రం నేను డైట్ లో లేను అంటూ క్లారిటీ ఇచ్చింది. ప్రసిద్ధ కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరా ఖాన్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ విషయం బయటపడింది. ఆ సంభాషణలో హన్సిక చాలా కూల్ గా తన ఫిట్నెస్ సీక్రెట్ చెప్పింది. నేను పైలట్స్ అమ్మాయిని అని ఆమె గర్వంగా చెప్పటం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. డైట్ లేకుండా ఎలా సాధ్యమని అడిగితే రెగ్యులర్ గా పైలట్స్ చేయడం వల్లే ఈ ఫిట్నెస్ వచ్చిందని స్పష్టం చేసింది. అసలు పైలట్స్ అంటే ఏంటి అనుకుంటున్నారా? పైలట్స్ అనేది శరీర బలం, ఫ్లెక్సిబిలిటీ, బ్యాలెన్స్ పెంచడానికి రూపొందించిన ప్రత్యేకమైన వ్యాయామ విధానం. ఇది ముఖ్యంగా కోర్ మజిల్స్ అంటే పొత్తికడుపు, వెన్ను, కటి భాగాల కండరాలను బలపరుస్తుంది. శరీరాన్ని సన్నగా, టోన్డ్ గా మార్చడంలో ఇది చాలా ఉపయోగపడుతుంది. హెవీ వెయిట్ లిఫ్టింగ్ లా కాకుండా కంట్రోల్డ్ మూవ్మెంట్స్ తో శరీరాన్ని స్ట్రెచ్ చేస్తూ బలపరచడం ఇందులో ప్రధాన లక్ష్యం. అందుకే చాలా మంది సెలబ్రిటీలు ఇప్పుడు జిమ్ లో గంటల తరబడి చెమటోడ్చడం కంటే పైలట్స్ కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. గతంలో కూడా హన్సిక వెయిట్ ట్రైనింగ్ తనకు అంత సూట్ కాదని చెప్పింది. మొత్తం శరీరాన్ని కదిలించే వ్యాయామాలు నాకు ఇష్టమని తెలిపింది. రోజు స్విమ్మింగ్, డాన్స్, యోగా చేస్తానని చెప్పింది. బాడీని యాక్టివ్ గా ఉంచడమే ఆమె ఫిట్నెస్ మంత్రం. కేవలం తినకపోవడం కాదు, సరైన రీతిలో కదలటం. శరీరం తీసుకునే క్యాలరీల కంటే ఎక్కువ కొవ్వు నిల్వ అయితేనే లావుగా కనిపిస్తాం. ఆ అదనపు ఫ్యాట్ ను కరిగించాలంటే రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ అవసరం. ఇదే కాన్సెప్ట్ ను ఆమె ఫాలో అవుతోంది. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ప్రోటీన్ ఉన్న ఆహారం తీసుకోవడం మంచిదే, కానీ ఆకలితో ఉండటం మాత్రం కాదు అని ఆమె భావన. కఠినమైన డైట్లు కొంతకాలం మాత్రమే పనిచేస్తాయి, కానీ శరీరాన్ని బలంగా, ఫ్లెక్సిబుల్ గా మార్చే వ్యాయామాలు మాత్రం దీర్ఘకాలిక ఫలితాలను ఇస్తాయి. అందుకే హన్సిక బరువు తగ్గడమే కాదు, తగ్గిన బరువును మేనేజ్ చేయడం పైన దృష్టి పెట్టింది. ఫిట్ గా ఉండటం అంటే కేవలం సన్నగా కనిపించడం కాదు, శరీరం ఆరోగ్యంగా ఉండటం కూడా. ఇప్పుడు గ్లామర్ ఇండస్ట్రీలో హీరోయిన్లు బరువు పెరగటం, తగ్గటం కామన్ అయిపోయింది. ఒక సినిమా కోసం సన్నబడటం, మరో సినిమా కోసం బరువు పెరగటం జరుగుతూనే ఉంది. కానీ డైట్ చేయకుండా కేవలం వ్యాయామంతో ఈ స్థాయిలో ట్రాన్స్ఫర్మేషన్ సాధించడం అంత ఈజీ కాదు. అందుకే హన్సిక మార్పు ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇక కెరీర్ విషయానికి వస్తే హన్సిక ప్రస్తుతం గాంధారి అనే ఎమోషనల్ హారర్ థ్రిల్లర్ సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రంలో ఆమె డ్యూయల్ రోల్లో కనిపించనుంది. ఈ సినిమాకు ఆర్ కన్నన్ దర్శకత్వం వహిస్తున్నారు. కథ పరంగా కూడా ఈ సినిమా ఆమెకు చాలానే ఛాలెంజింగ్ గా ఉండబోతుందని తెలుస్తోంది. ఇక ఫిట్ లుక్ తో, కొత్త ఎనర్జీతో ఆమె మళ్లీ ఫుల్ ఫామ్ లోకి వచ్చిందనే చెప్పాలి. మొత్తానికి హన్సిక సీక్రెట్ కఠినమైన డైట్లు కాదు, స్మార్ట్ వర్కౌట్ అనేది తెలుస్తోంది. శరీరాన్ని ప్రేమించాలి, దాన్ని కదిలించాలి, క్రమంగా శ్రమించాలి. పైలట్స్ అనేది సింపుల్ కానీ పవర్ఫుల్ ట్రిక్ ఫాలో అయితే ఫిట్నెస్ మన చేతుల్లోనే ఉంటుందని ఆమె ప్రూవ్ చేసింది. ఇక డైట్ చేయకుండానే ఫిట్ గా ఉండొచ్చని చెప్పి అందరికీ కొత్త ఇన్స్పిరేషన్ ఇస్తోంది.